ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. నేను మీ పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య. మన బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేట్ రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ ఉడా కాంప్లెక్స్ 408 4th ఫ్లోర్. నిజామాబాద్లో వచ్చేసి నియర్ బై వేణు మాల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, టర్నింగ్లో ఉంటుంది, అమ్మవారి గుడి పక్కకు. సో ఈరోజు మన టాపిక్లో వెళ్దాం నేరుగా. ఈరోజు టాపిక్ పంచగవ్యాల లోపల ఏదైతే ఆవు ఉందో ఆవు ఇచ్చే గవ్యాలని మనం పంచగవ్యాలని తెలుసుకున్నాం. మనం ఈ పంచగవ్యాల లోపల ప్రధానమైన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో 5 ఇంగ్రీడియంట్స్. అవిట్లలో ఏంటిది? పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, పేడ, ఇలా మనం చెప్పుకుంటూ వచ్చేసామన్నట్టు. అయితే దీని లోపల ఇంకో ముఖ్యమైన గవ్యం ఏంటిది అని అంటే పెరుగు. పెరుగు అనేది ఎంతో చిన్నపిల్లల నుంచి పడితే పెద్దవారి దాకా అతి ఇష్టమైన పదార్థము. దీన్ని ఇంగ్లీష్లో యోగట్ కూడా అనేసి అంటారు. అసలు ఈ పెరుగు యొక్క లక్షణం ఏంటి? అసలు పెరుగు లక్షణం మనం ఏంటిదో తెలుసుకుందామని అంటే, అసలు పెరుగులో ఏముంటుంది? పెరుగు లోపల ప్రోబయాటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుందన్నట్టు. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అని అంటే, శరీరం లోపల మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో జీర్ణాశయం లోపల ఆ జీర్ణం చేయడానికి అనుకూలంగా మారుస్తుంది అన్నట్టు. అయితే ఎవరికైతే అల్సర్స్, కడుపులో మంట ఇలా ఉన్న వాళ్ళకు దీన్ని మజ్జిగ చేసి ఇవ్వడం వల్ల కడుపు బాగా రిలాక్స్గా అవుతుంది. అదేవిధంగా శరీరం లోపల చలువనిస్తుంది మంచిగా. ఇంకో విషయం, పాలను బాగా వేడిగా ఉన్న వాళ్ళు ఈ యొక్క పెరుగు ఏదైతే ఉన్నదో దీన్ని తీసుకోవడం వల్ల ఒంటికి చలువ వస్తుంది. అయితే డైరెక్ట్ పెరుగు అనేది అగ్నితో సమానం, వేడి చేస్తుంది. అందుకోసం దీని యొక్క ఏదైతే ఇది హిందీలో తాసీర్ అనేసి అంటారు. అంటే దీని లోపల ఉన్న శక్తిని మనం మార్చగలిగితే దాని యొక్క రూపం మారిపోతుంది. అంటే ఎలా? డైరెక్ట్ పెరుగు తీసుకుంటేనేమో వేడి, దానికి నీళ్ళు జత చేస్తేనేమో ఏమవుతుంది? ఇక్కడ మీకు దాని యొక్క రూపం మారిపోవడం వల్ల మజ్జిగగా మారిపోతుంది. ఇలా మజ్జిగ మారిపోయిన తర్వాత దీనిలో కనుక తీపి పదార్థము అంటే కండ చక్కెర కానీ ఏదైనా వేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే అతి చలువగా మారిపోతుంది. ఈ విధంగా ఒకవేళ బాగా వేడి చేసిన వారికి, ఎండలో తిరిగిన వారికి, ఒంటికి ఎప్పుడైతే ఎండలో తిరగడం వల్ల ఎండ తగులుతుందో దానివల్ల మూత్రంలో మంట వస్తుంది. అలాంటి వ్యక్తులకు మనము ఈ టైపు తీయటి మజ్జిగనిచ్చేస్తే బాగా కడుపు చలువ అయిపోయేసి మూత్రం మంట అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇమీడియట్లీ. తర్వాత నెక్స్ట్ ఇక వచ్చేసి మనం మజ్జిగ గురించి మాట్లాడుకుందాము. అయితే మనం ఇంతకుముందు తీయటి మజ్జిగ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము మాట్లాడుకునే మజ్జిగ, ఈ మజ్జిగ ఏం చేస్తుంది అని అంటే, ఏదైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో ఈ కిడ్నీ సమస్యలని తీర్చే మజ్జిగ అండి. దీని లోపల మనం ఏమేమి వేయవచ్చు ఇంగ్రీడియంట్స్ మీరు రాసుకోవచ్చు. ఒక గ్లాసుడి పెరుగు, దానికి తగ్గట్టుగా 2 గ్లాసుల నీళ్ళు, దాని లోపల ధనియాలు ఉంటే పొడి వేయండి, లేదంటే పచ్చిదుంటే ఇక అద్భుతంగా పనిచేస్తుంది. సగం మిర్చి ఇదొకటి. దీని లోపల ఏం చేయొచ్చు? మళ్ళీ మీరు కొండపిండి పౌడర్ కానీ పునర్నవ కానీ వేయవచ్చు. ఇదేసి బాగా చిలకండి. చిలికిన తర్వాత దీనికి సంబంధించి 2 నుంచి 3 గ్లాసులు రోజు ప్రొద్దున లేదా భోజనానికి గంట ముందు తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీ యొక్క కిడ్నీలు బాగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా మీరు చేసుకుంటే కిడ్నీ లోపల ఉన్న టాక్సిక్ని కూడా మీరు అద్భుతంగా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి ఈ యొక్క మానసికంగా ఇబ్బంది పడ్డము, మాటిమాటికి చిరాకు రావడము, చాలామంది కూర్చున్న తర్వాత విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. విపరీతంగా మాట్లాడడం అంటే ఏంటిది? చాలా కోపం లోపల మనం అంటాము, డబ్బాల్లో రాయేసినట్టుగా గలగలలాడుతూనే ఉన్నావు, అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వవు, అసలు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనేసి అంటే వారికి వల్ల ప్రాబ్లం ఏంటిది అని అంటే బాడీలో కఫతత్వం తగ్గడము వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది అన్నట్టు. ఇలాంటి వాళ్ళకు
మా గురువుగారు మరియు అష్టాంగ హృదయం లోపల మహర్షి భగభట్టాచార్యులు చెప్పిన సూత్రం ఏంటిది అని అంటే వీరికి ప్రొద్దున లేవగానే 1 లీటరు, లీటర్‌న్నర మజ్జిగ తాగిపియాలి. ఎప్పుడైతే లీటరున్నర మజ్జిగ ప్రొద్దున ఇలాంటి వాళ్ళకు తాగగలిగిస్తే వీరి యొక్క అతి వాచాలము అంటే అతిగా మాట్లాడే ఈ ప్రవృత్తి, బాగా చికాకు, బాగా చిరాకు పడ్డము ఇలాంటి చేసే వాళ్ళకు ఇది బాగా స్థిమితాన్ని ఇస్తుందన్నట్టు. అంటే బాడీ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. దానివల్ల వీళ్ళది అతి వాగుడు అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా చేసుకుంటా పోవాలి. తర్వాత వచ్చేసి ఈ పెరుగుని ఎప్పుడు తినవచ్చు? ఇది చాలా పెద్ద ప్రశ్న అందరికీ. అయితే ఎప్పుడైనా సరే పెరుగుని తినాలి అనేసి అనుకున్నప్పుడు మీకు తినాల్సిన సమయం ఏది? కేవలము ఎండ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అనేసి అంటే దీని ప్రవృత్తి పులుపు ప్రవృత్తి. పులుపు ప్రవృత్తి అనేది ఎప్పుడైతే ఎండ ఉంటుందో అప్పుడే మనకు జీర్ణమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కడుపులో. అందుకోసము ప్రొద్దున సమయంలోనే తీసుకోవాలి. ఈవినింగ్ 6 తర్వాత మనము పెరుగుని ముట్టరాదు. అయితే ఇంతకుముందు ఏం చెప్పారు అనేసి అంటే పొద్దున పెరుగు, మజ్జిగ అనేది బంగారంతో సమానము, మధ్యాహ్నం వెండితో సమానము, రాత్రి వచ్చేసి మట్టితో సమానం అనేసి అన్నారు. ఉపయోగకరం కాదు అనేసి. ఎందుకు అనేసి అంటే ప్రొద్దున తిన్నారనుకోండి జీర్ణం అవ్వడానికి, జీర్ణశక్తికి, బలాన్ని ఇవ్వడానికి, ఎనర్జీకి అద్భుతంగా పనిచేస్తుంది. అంటే బంగారంకి ఎంతైతే విలువ ఉన్నదో అంత విలువ ఉంటుంది అన్నట్టు మార్నింగ్ టైంలో. మధ్యాహ్నం టైంలో వెండి అంటే ఈ టైంలో ఏంటిదంటే ఆల్రెడీ మీరు సగం పని చేసి ఉంటారు. మరి చేసిన తర్వాత బాడీని రిలాక్స్ చేయడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది. తర్వాత అయితే దీని గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి, లేవని కాదు. అయితే రాత్రిపూట తీసుకుంటే ఏంటంటే ఈ పులుపుదనం వల్ల డైజెషన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. బ్యాక్టీరియా ఉంటుంది కరెక్టే, కానీ అతిగా పులుపు తలిగేసి ఉన్నవారికి మళ్ళీ డైజెషన్ కాకపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసము రాత్రి సమయాల లోపల మనము పెరుగు తీసుకోరాదు. తర్వాత వచ్చేసి ఈ యొక్క లేడీస్ లోపల వర్జినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి అవుతుంది. అంటే వర్జినల్ లోపల ఈ యొక్క తెల్ల బట్ట రావడము అనేది ఉంటుంది చూసారా? ఈ యొక్క ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలి అనేసి అంటే ఈ పెరుగు యొక్క మజ్జిగ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మీరు అద్భుతంగా బయటపడగలుగుతారు. దీని లోపల మీరు చేసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఈ మజ్జిగలో ధనియాలు, కొంచెము మింట్ అంటే పుదీనా, ఇది ఒకటి వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెము టేస్ట్ కోసము మీరు తీసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే మన నల్లుప్పు లాంటివి తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు తీసుకుంటే ఈ యొక్క లేడీస్కి సంబంధించిన తెల్లబట్ట సమస్య కూడా మీరు బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక వచ్చేసి ఈ ఈ పెరుగు లోపల 4 నుంచి 10% కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ కొవ్వు అనేది అద్భుతంగా మందుగా పనిచేస్తుంది కాబట్టి ఇది తీసుకోవడం వల్ల గుండెకచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు అవలోలుగా ఎక్దమ్ అంటే దాన్ని ఏమంటారు? ఓకే ఓకే. అయితే గుండెకచ్చే సమస్యల్ని ఈ పెరుగు తీసుకోవడం వల్ల అవలీలగా మీరు దాని నుంచి బయటపడవచ్చు. అయితే దాని తర్వాత బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, వీటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఈ యొక్క పెరుగు మరియు మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీని లోపల మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇది మనకు అధికంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికైతే మోషన్ ఎక్కువ తగులుతుందో వారేం చేయాలి అనేసి అంటే దీని లోపల దానిమ్మ తొక్కల్ని ఆరబెట్టి ఆ పౌడర్ని ఒక చిటికెడు లేదా 2 చిటికెడు పెరుగులో వేసి జస్ట్ 1 లేదా 2 స్పూన్లు తినిపించేస్తే ఎట్లాంటి మోషన్ అయినా సరే ఇమీడియట్లీ ఆగిపోతుంది. తర్వాత వచ్చేసి ఈ యొక్క పెరుగు ఏదైతే ఉన్నదో పెరుగు తీసుకోవడంలో కడుపు చల్లబడుతుంది కదా. అయితే పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు క్లీన్ అవ్వాలి అనేసి అంటే కొంచెం అధికంగా పుల్లగా ఉన్న పెరుగుని మీరు తీసుకోగలిగితే కడుపుని ఇంకా ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు మనం పెరుగు గురించి తెలుసుకున్నాము. దీని గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా గంటలైనా మనకు సరిపోవు. అయితే ఈరోజు ఈ టాపిక్ని ఇక్కడే ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో మీ యొక్క డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య, హైదరాబాద్ నుంచి. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.